తీర్థయాత్ర ముగించుకుని తిరిగొచ్చిన ఒక టీనేజ్ కుర్రాడు, అది సాక్షాత్తు శ్రీరాముడు. సడన్గా జీవితానికసలు అర్థం ఏంటి అనే ఒక లోతైన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో పడిపోవడమంటే బహుశా ఎవరికైనా కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదూ. ఈరోజు మన ఈ విశ్లేషణలో దాజీ రాసిన ద హార్ట్ ఆఫ్ లార్డ్ రామ్ అనే పుస్తకం ద్వారా యోగ వాసిష్టంలోని అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాచీన జ్ఞానం ఈనాటి మన ఉరుకుల పరుగుల జీవితాలకు ఒక పర్ఫెక్ట్ గైడ్లా ఎలా పనిచేస్తుందో చూద్దాం. రండి మొదలు పెడదాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. సుమారు 32,000 శ్లోకాలతో ఉన్న ఆ బ్రహ్మాండమైన ప్రాచీన ఇతిహాసాన్ని దాజీగారు కేవలం 44 చిన్న చిన్న కథలుగా ఎంత అద్భుతంగా కుదించారో తెలుసా? ఇది కేవలమేదో చదువుకోవడానికి పనికొచ్చే పుస్తకం మాత్రమే కాదు సుమా. మోడర్న్ మైండ్ ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ సైకలాజికల్ టూల్ కిట్. మరి మన ఈనాటి విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామంటే, ఒక ప్రాచీన అస్తిత్వ సంక్షోభం, భ్రమ కలిగించే ఈ వాస్తవం గురించి, కోరిక అనే మాయాలేడి, మన లోపలి రాక్షసులని ఎలా ఎదుర్కోవాలి, ఇంకా ఫైనల్గా విముక్తికి అసలైన అర్థమేంటి, ఇవన్నీ కూడా చాలా క్రిస్ప్గా తెలుసుకుందాం. మొదటి విభాగం, ఒక ప్రాచీన అస్తిత్వ సంక్షోభం. అసలు ఒక వ్యక్తి అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి జ్ఞానసాధనలో 7 దశల అద్భుతమైన రోడ్ మ్యాప్ ఇది. సత్యం తెలుసుకోవాలనే చిన్న కోరిక, అదేనండి, శుభేచ్ఛతో మొదలై ఆ తర్వాత విచారణ, మనసును తేలికపరిచే తనుమానసి, ఆపై సత్వాపత్తి, దేనికి అత్తుకోని అసంశక్తి, అన్నింటినీ పవిత్రంగా చూసే పదార్థభావన, ఇంక చివరగా స్వచ్ఛమైన చైతన్యంగా మిగిలిపోయే తుర్యగాదశ. సాధారణ కోరిక దగ్గరనుంచి సంపూర్ణమైన చైతన్యం వరకు సాగే ఈ ప్రయాణం నిజంగా మైండ్ బ్లోయింగ్ గదూ. రెండవ విభాగం, భ్రమ కలిగించే వాస్తవం. ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఉందండి. మనం ప్రతిరోజు చూసే ఈ స్థలం, కాలం, ఈ వాస్తవం, ఇవన్నీ ఎక్కడ్నించో రాలేదు. మన చైతన్యమే వాటన్నిటినీ సృష్టిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, వాస్తవం నుంచి చైతన్యం పుట్టలేదు, మన చైతన్యమే ఈ వాస్తవాన్ని సృష్టిస్తోంది. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్న ఇదే అసలైన నిజం. ఈ కంపారిజన్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒకవైపు రాణీలీలా కథ తీసుకుంటే, చనిపోయిన తన భర్త తన బెడ్రూంలో ఉన్న ఒక చిన్న అణువులోనే మరో జీవితాన్ని గడపడం ఆమె చూస్తోంది. అంటే సింపుల్గా ఒక విశ్వంలో మరో విశ్వమన్నమాట. మరి మరోవైపు మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తోంది? మెనీ వరల్డ్స్ సిద్ధాంతం, ఇంకా హాలోగ్రాఫిక్ ప్రిన్సిపల్ కూడా అచ్చం ఇదే కథ చెప్తున్నాయి. అంటే ఇప్పటి ఆధునిక సైన్స్ కనుక్కున్న విషయాలను యోగవాసిష్టం 2000 ఏళ్ల క్రితమే ఎంత క్లియర్గా చెప్పిందో చూడండి. అసలు నమ్మలేకపోతున్నాం కదా. జనక మహారాజు కథలో ఒక అద్భుతమైన క్లైమాక్స్ వస్తుంది. అదొక పెద్ద చిక్కు ప్రశ్న. జనకుడు నిద్రలో ఉన్నప్పుడు తానొక బిచ్చగాడినని కలగంటాడు. కలలో పడరాని పాట్లు పడతాడు. మెలకువ వచ్చాక అతనికొక డౌటొస్తుంది. నేను బిచ్చగాడిగా కలలు కంటున్న రాజునా, లేక రాజుగా కలలు కంటున్న బిచ్చగాడినా అని. ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. దీనికి వశిష్ఠుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అసలు నిజం రాజు కాదు, బిచ్చగాడు కాదు. ఈ రెండింటినీ సాక్షిగా గమనిస్తున్న ఆ చైతన్యం మాత్రమే శాశ్వతమైనది. మరి ఈ రోజుల్లో మనకున్న స్ట్రెస్, భయాల నుంచి బయటపడాలంటే మనమేం చేయాలి? దానికిక్కడొక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఎప్పుడైనా విపరీతమైన కోపం లేదా భయం వేసినప్పుడు అందులో పూర్తిగా మునిగిపోకుండా జస్ట్ ఒక సాక్షిలాగా దాన్ని గమనించడం స్టార్ట్ చేయాలి. ఆ భావోద్వేగాన్ని దూరం నుంచి చూస్తున్నట్లు ఫీలవ్వాలి. అలా ఎప్పుడైతే మనం ఆ సాక్షి స్థాయికి వెళ్తామో ఆ భయం మనల్ని ఏమీ చేయలేదు. ఇక మూడవ విభాగం, కోరిక అనే మాయాలేరి. ఈ ఎగ్జాంపుల్ మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఒక వేటగాడు ఎంతో అందమైన బంగారు లేడిని చూసి దాని వెంట పడతాడు. అది అస్సలు దొరకదు సరికదా. అతన్ని అడవిలోకి తీసుకెళ్లి మాయమైపోతుంది. పాపం వేటగాడు అలిసిపోయి ఖాళీ చేతులతో మిగిలిపోతాడు. ఇప్పుడు చెప్పండి, ఈనాటి మన సోషల్ మీడియా స్క్రోలింగ్ కూడా అచ్చమిలాగే అనిపించడం లేదా? ఇంకా ఏదో ఉంటుందని ఆశగా గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఆ మాయాలేడిలాగే ఈ డిజిటల్ అడిక్షన్ కూడా ఒక అందమైన కాని పూర్తిగా అలిసిపోయేలా చేసే ఒక పెద్ద భ్రమ. నాల్గవ విభాగం, మనలోని రాక్షసులను ఎదుర్కోవడం. ఇదైతే ఒక అద్భుతమైన పోలిక అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి తన సొంత నీడని చూసి భయపడి దాన్నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలుపెడతాడు. అతను ఎంత స్పీడ్గా పరిగెడితే నీడ కూడా అంతే స్పీడ్గా వెంటపడుతుంది కదా. కాని ఎప్పుడైతే అతను ఆగిపోయి నిలబడతాడో అప్పుడు ఆ నీడ మాయమైపోతుంది.
మోడర్న్ సైకాలజీ కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. మన భయాలను, పాత గాయాలను అణచివేయాలని చూస్తే అవి భయంకరమైన ఆందోళనగా మారి మనల్ని వెంటాడతాయి. వాటిని ధైర్యంగా ఫేస్ చేయడమే అసలైన సొల్యూషన్. నా జీవితంలో ఎన్నో కష్టాలనెదుర్కొన్నాను, కానీ వాటిలో చాలా వరకు నిజంగా జరగనేలేదు అని మార్క్ ట్వైన్ అన్న మాటలు 100% నిజం కదా. దెయ్యాల అడవి కథ కూడా మనకు ఇదే చెప్తుంది. చీకట్లో అడవిగుండా వెళ్లేటప్పుడు చెట్లు, గాలి శబ్దాలు అన్నీ దెయ్యాల్లా, క్రూర మృగాల్లా అనిపిస్తాయి. కాని ఉదయం వెలుగులో చూస్తే అదంతా మామూలు అడవే. అంటే అలిసిపోయిన మనస్సు జరగని విపత్తులను సైతం ఊహించుకొని ఎంతలా భయపడుతుందో కదా. మరి మన మనసు సృష్టించే ఈ రాక్షసులను అదుపు చేయడమెలా? దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్సున్నాయి. ఎప్పుడైనా ఏదో కీడు జరుగుతుందేమో అని విపరీతంగా భయం వేసినప్పుడు ఒక్క నిమిషమాగండి. ఆ భయం వైపు ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా జస్ట్ అలా ఫోకస్ చేయండి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా మన లోపల స్వచ్ఛమైన కాంతిని ప్రసరింపజేసుకుంటే చాలు. చీకటితో పాటు ఆ మనసు సృష్టించిన రాక్షసులు కూడా చిటికెలో మాయమైపోతాయి. 5వ విభాగం, విముక్తికి అసలైన అర్థం. ఇక్కడొక పచ్చి నిజం మాట్లాడుకుందాం. శిఖిధ్వజ మహారాజు రాజ్యాన్ని వదిలేసి అడవికెళ్ళిపోయి అక్కడో చిన్న పూరి గుడిసె వేసుకుని దానిమీద విపరీతమైన వ్యామోహం పెంచుకుంటాడు. అప్పుడు అతని భార్య చుడాలారాని ఒక బ్యూటిఫుల్ లెసన్ చెప్తుంది. భౌతికంగా దేన్నైనా వదిలేయొచ్చు, కాని అహంకారం, కంట్రోల్ చేయాలనే కోరిక ఇవి మనసులో ఉండిపోతే ఏం లాభం అని. నిజమే కదా. ఈ రోజుల్లో ప్రశాంతత కోసం ఊరు వదిలి ఏ పల్లెటూరుకో వెళ్ళినా సరే మనసులో గందరగోళాన్ని మోసుకెళ్తే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ్నుంచొస్తుంది? భుషుణ్ణుడు అనే ఒక సాధారణ కాకి కథ నిజంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ పక్షి ఎన్నో విశ్వాలు పుట్టి నాశనమవ్వడాన్ని కళ్లారా చూసింది. చుట్టూ అంత ప్రళయం వస్తున్నా సరే అది ఏమాత్రం చలించకుండా స్వచ్ఛమైన చైతన్యంలో అలా నిలిచిపోయింది. దీనర్థమేంటంటే, జీవన్ముక్తి అంటే అడవుల్లోకి వెళ్లడం కాదు, మన రోజువారీ జీవితంలో ఉండే ఈ పరుగుల మధ్య కూడా పరిస్థితులు ఎలా ఉన్నా ఒక సాక్షిగా ప్రశాంతంగా ఉండటమే అసలైన స్వేచ్ఛ. సరే, మరి ఆ నిజమైన స్వేచ్ఛను మనం ఎలా సాధించాలి? దానికి మనం చేయాల్సింది ఈ 3 పనులే. ముందుగా, మనం నిజంగా మారామా లేక మారామని నటిస్తున్నామా అని మనకు మనం నిజాయితీగా క్వశ్చన్ చేసుకోవాలి. మార్పు అనేది లోపల నిశ్శబ్దంగా జరగాలి, కానీ ప్రదర్శన కోసం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటినీ నా కంట్రోల్లోనే ఉంచుకోవాలి అనుకునే ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ విశ్లేషణ మొత్తానికి ఇది చాలా క్రూషియల్ పాయింట్ అండి. మనం వెతుకుతున్న ప్రతిదీ, అది భయమైనా, కోరికైనా లేదా విముక్తి అయినా సరే, అవన్నీ మన లోపల పుట్టినవే, మన లోపలే పరిష్కారమవుతాయి. మన మైండ్ సెట్ మార్చుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా జీరో రిజల్ట్. స్వేచ్ఛ అనేది మన లోపల మనతో మనం చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. సో ఫైనల్గా ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నను మనకు మనం వేసుకుందాం. మనసు ఎలా చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుందన్నది నిజమైతే, ఈరోజు మన మనసు అనే అడవిలో ఏ చీకటి మూలకు కాస్త వెలుగు అవసరం? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనల్ని మనం లోతుగా అన్వేషించుకునేలా చేస్తుందని ఆశిద్దాం. యోగవాసిష్టం ద్వారా దాజీ అందించిన ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనం కూడా ట్రై చేసి చూద్దాం. ఈ విశ్లేషణ మీ ప్రయాణానికి హెల్ప్ అవుతుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.